వారికి మన జగిత్యాల జిల్లా తరఫున ఒకసారికి వారికి స్వాగతం పలుకుతూ మరియు వారిని సన్మానిస్తున్నామని మేము నిర్ణయించుకున్నాం. దానికి మీరు అందరూ సహకరించాలని వారికి గట్టి చప్పట్లతో స్వాగతం పలుకుతాం. మొదటగా పరిచయ వేదిక మొదటి నుండి మన వివిధ గ్రామాల నుండి వచ్చే వారికి వారి పేరు చెప్తూ వారికి ఉన్న ఏదైనా విషయం ఉంటే చిన్నగా క్లుప్తంగా వివరించగలరని కోరుతున్నాం. మొదటి మన తమ్ముడు అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణపల్లి అశోక్, మాది రాయకాల్. నేను డ్రైవర్గా చేస్తాను. సరే, నమస్కారం. నా పేరు కరమపల్లి, నా రాయకాల్. నేను బీటెక్ చేస్తాను. అందరికీ నమస్కారం. సులభాగ మహేష్, రాయకాల్, బీటెక్. వివిధ గ్రామాల నుండి వచ్చిన మన సంఘ సభ్యులందరికీ మన రాష్ట్ర నమస్కారం. నేను చిత్తాపూర్ వచ్చిన దేవలక్ష్మి. ఇంతకుముందు ఉన్న జిల్లా కమిటీలో ఒక మెంబర్ ఉన్నా. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్ మీద పనిచేస్తాను. అలాగే జిల్లా జిల్లా బడి ఉపాధ్యక్షులు అందరికీ నమస్కారం. నాది వల్లంపల్లి సంఘం సభ్యుడిని. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు బంగ్ల భూమయ్య. నేను ఆర్టీసీ ఎంప్లాయ్ రాయకాల్. అందరికీ నమస్కారం. వివిధ గ్రామాల నుంచి మరి పట్టణాల నుంచి వచ్చేసినటువంటి మన భూసంఘి సభ్యులు మరి అందరికీ నా పేరు శంకర్. మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యంగా పనిచేస్తున్నాను. జై భూసంఘి. జై భూసంఘి. నమస్కారం. కాక కూడా ఉన్నాడు కాబట్టి మీరుంచే ఒక ఆలోచన ఇస్తారండి. మీరందరి సూచనల మేరకు అంటే నేను ఇక్కడికి మా టీం రావడానికి ఉద్దేశం ఏంటి మీ అందరికి చెప్పిన అధ్యక్షుడు బ్యానర్ కార్యదర్శి ఉపాధ్యక్షుడు మా జిల్లానికి రాలేదు. ఆల్రెడీ ఇక్కడ ఎన్నికైన విషయం మాకు తెలుస్తుంది. కానీ అన్ని జిల్లాలకు నేను గతంలో చాలా నాకంటే ముందు రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించుకున్న పని చేయకపోవడం వల్ల చాలా వాళ్ళను మేము వ్యతిరేకించినాం. మీరు ఎందుకు పనిచేయరని చెప్పేసి మా నిజామాబాద్ జిల్లాలోనే నకిలీ కోసం ఇలా పెడదామంటే అప్పుడు ప్రకటించుకున్న రాష్ట్ర కమిటీలకు మేము వాళ్ళు ఇంటికోవడం జరిగింది. మధ్యలో జరిగింది. ఎవరు కూడా రాలేరు. మీ కడుపు నొప్పికి మీరే పనిచేసుకోవాలని చెప్పేసి మరి మాకు చెప్పి అప్పుడు మా ఎన్నుకున్న వ్యక్తులు రాయకాల్ వ్యక్తులు కనపడు. నిజామాబాద్ జిల్లా ఉన్న సమస్య కోసము మా ఎన్నుకున్న వ్యక్తులు మాత్రం ఈ రాయకాల్ కనపడు వ్యక్తులు నేను ఎప్పుడు కూడా మర్చిపోను. ఉద్యమ స్ఫూర్తి వీళ్ళు ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడైనా చెప్పు రెడీ ఉంటారు దేనికైనా కానీ. నా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. కానీ ఈ రోజు ముచ్చటకు మాత్రము సమాధానం మీరే చెప్పాలా. మేము ఈ జిల్లాకి వచ్చినాము. నెక్స్ట్ సండే సిరిసిల్ల జిల్లా ఉన్నది. నెక్స్ట్ వారం మనం అక్కడ కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. మరి అక్కడ అలాంటి కమిటీ లేదు.
కొత్తగా మేమే కమిటీ చేయబోతున్నాం. ఇక్కడ కమిటీ ఉంది కాబట్టి మరి మీరు ఆ కమిటీని కొనసాగించుకొని ఇందాక నేను చెప్పినట్టు కమిటీ కొనసాగించడం అంటే ఏదో ఒకరిద్దరు ముగ్గురు కాదు, ప్రతి గ్రామం నుంచి ఒకరిని ఇద్దరిని ఆ జిల్లా కమిటీకి ప్రతి నెల ఒక ఊర్లో ఈ జిల్లా కమిటీ మీటింగ్ వెళ్ళి సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ రోజు గుంటలో పెడితే రేపు రాయకల్లో పెట్టాలి, ఎల్లుండి అక్కడ ప్రతి నెల ఒక డేట్ అనుకోండి, ఫిక్స్డ్ డేట్గా ఫస్ట్ సండే అనుకుంటారా ఫస్ట్ డేట్ అనుకుంటారా మీ ఇష్టం, మీ అందరూ అవైలబుల్ ఒక డేట్ అనుకొని ఆ గ్రామాల పర్యటన వెళ్ళి మా జిల్లా కమిటీ మా కోసం వస్తుంది అని వాళ్ళకు ఉంటుంది. మీ వాళ్ళు అక్కడ కింద స్థాయిలో ఏం జరిగినా కానీ మీరు మాకు చెప్పగలుగుతారు, మేము ఎక్కడికైనా రాగలుగుతాము. నేను నిజామాబాద్ జిల్లా ఉన్నప్పుడే ఏ జిల్లా బాధించిన పోయిన మనిషి మీ అందరికీ తెలుసు, నేను భయపడే మనిషిని కాదు. కాబట్టి నేను ఇంకా మీ అందరి స్ఫూర్తితో ఇంకా గట్టిగా బలంగా పనిచేస్తాను. కానీ నాకు బలమైన జిల్లా కమిటీలు కాదు, నాకు రాష్ట్ర కమిటీ కూడా నాకు బలమైన జిల్లా కమిటీలు కావాలని చెప్పి మీరు ఇక్కడికి రాగానే అన్నగారు చెప్పిళ్ళు ఈ మీటింగ్ పెట్టిన ఇట్లా కాదు గ్రామాన్ని తిరగాలని చెప్పి మంచి ముంచంటే, కానీ రాష్ట్రం అంతా రాష్ట్ర స్థాయి బాడీ అన్ని గ్రామాలు తిరగలేదు. తిరగడానికి 2 సంవత్సరాలు అయిపోతుంది కావచ్చు ఇంటింటికి పోయి మాట్లాడాలంటే అలాంటి అవుతుంది. కాబట్టి ఈ జిల్లా నుంచే మీరు ఒక 4-5 మీరు కమిటీగా ఏర్పడి ఈ గ్రామాల్లో మీరు ఒక బైక్ వేసుకొని పోతే ఇట్లా అయిపోతుంది. మీరు తిరిగితే బలమైన జిల్లా కమిటీ బయటకు వస్తుంది. మరి ఆ తిరగబోయే జిల్లా కమిటీకి మీరు ఎవరైతే ఆల్రెడీ ఉన్న కమిటీ కొనసాగించినా కొత్త కమిటీ ఏర్పాటు చేసినా ఆ జిల్లా కమిటీకి ఒక సభ్యత రుచి. ఇప్పుడు ఎవరైనా కానీ ఇన్ని రోజులు పెట్టుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి సంఘం కోసము నాయకత్వాన్ని ఇవ్వగలుగుతాడు, లేదా సమయాన్ని ఇవ్వగలుగుతాడు, డబ్బుకు లేదా రాని పరిస్థితి డబ్బులు ఇవ్వగలుగుతాడు. 3 ఒక్కటి ఇవ్వాలంటే కష్టమవుతుంది, ఆయనకు కూడా కుటుంబం ఉన్నది కదా. కాబట్టి జిల్లా కమిటీలు ఉవ్వెత్తున ఊసిపడాలంటే డబ్బుతో ఊసిపడాలి. కాబట్టి ప్రతి గ్రామం నుంచి సభ్యత రుసుము జిల్లా కమిటీకి పంపండి. ప్రతి గ్రామంలో జిల్లా కమిటీ ఏర్పడే వాళ్ళు డబ్బు తీసుకోవాలి, సమాధానం చెప్పులు జవాబుదారిగా ఉండాలి. జవాబుదారిగా ఉండి ఆ లెక్కలేని కథలేదు దాన్ని అప్పయిపోలేదు. ప్రతి నెల జిల్లా కమిటీ సమావేశం ఏర్పడే దిశగా ఏర్పాటు చేయండి. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం మీకు చెప్పిన ఈ జిల్లా కమిటీని కొనసాగిస్తారా? కొనసాగిస్తే ఈ సమావేశం ఇంతటితో ఆపేసి నెక్స్ట్ మీ జిల్లా కమిటీ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుంచి 2 తీసుకొని ఆ కమిటీలకు చేర్చుకొని ఫుల్ ఫిలప్గా ఈ జిల్లా కమిటీని ఫిలప్ చేయండి. లేదు అని అంటే ఇంకేం చేద్దామనేది కూడా మీరే సమాధానం చెప్పాలని చెప్పేసి మీకు తెలియదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడికి వచ్చినాము, నెక్స్ట్ ఇంకో జిల్లాకు నెక్స్ట్ జిల్లాకు మరి మళ్ళీ నెక్స్ట్ మీ నుంచి మాకు క్వశ్చన్ రావద్దు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎందుకైనా మళ్ళీ సాగించడం మీ జగిత్యాల జిల్లాకు వచ్చిందా, మా జిల్లాను వండించుకున్నాడా, మా జిల్లా కంపెనీలు పనిచేయాలని మేము అన్నప్పుడు పని చేస్తున్నామన్నాము, మీ సహకారం అందిందా అని మీ నుంచి మాకు క్వశ్చన్ రావద్దు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎప్పుడు రిప్లై చేయకుండా మళ్ళీ ఖచ్చితంగా చేస్తా. కాబట్టి దీనికి సమాధానం మీరే, జవాబు మీ దగ్గరనే ఉంది. ఈ సమావేశము ఏ విధంగా తీసుకెళ్దామని మీరే చెప్పాలని చెప్పేసి మీ దగ్గర థ్యాంక్ యూ. అన్నగారిని అనునిత్యం ఒక రోజు ఈ మన గోసంగి కులం యొక్క మన అది ఉంది కదా దాంట్లో అన్నగారి ఫోటో కనబడని రోజు అంటూ లేదు దాదాపుగా. అంత మీడియాలో పాపులర్ అవుతుండు. నిజానికి అన్నకు అదే పేరు అశోక్ రాజేందర్. నేను ఎస్సీ 57 రూపాయల 2020 నుంచి పనిచేస్తున్నాను. తర్వాత మన కులం కోసం ఏదైనా కూడా చేయాలనే ఉద్దేశంతో సాయి రాజేష్ అన్న, తమ్ముడు రమేష్ మా అందరం మేము ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతి గ్రామం అన్ని తిరిగినాం. అన్ని గ్రామాలు తిరిగానే మీ అందరి సహకారంతోనే మేము రాష్ట్ర కమిటీగా ఎన్నుకోబడ్డాం. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఒక సమస్య చెప్పాడు. మొన్న కూడా మన వేపుల శ్రీనారాయణకు ఒక సమస్య వచ్చింది మాట్లాడబట్టి ఆ సమస్యను కూడా మేము రాష్ట్ర కమిటీ అందరం పోయి మా సొంత ఖర్చు పెట్టుకున్నాం, వాళ్ళు సొంత వ్యవసాయం చేసి ఆ సమస్యను కూడా మేము పరిష్కరించినాం. ఇక ముందు కూడా ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మన కులానికి ప్రతి గ్రామంలో మన స్టేట్ మొత్తంలో ఏ గ్రామం ఉన్నా కానీ ఇంకా అంతకుముందు లేదా కమిటీ కాకుండా ఒక కొత్త ఏర్పడే కమిటీ ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇవాళకి ఏ సమస్య జరిగినా ఆ సమస్యలు మేము తీర్చడానికి మా శాయశక్తిలో మేము కృషి చేస్తామని మా రాష్ట్ర కమిటీ తరఫున నిర్మాణం చేస్తాం. దీనికి మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అందరి సమస్యలు ఎప్పుడు నాకు కావాల్సిన సూచనలు కావాలి. జిల్లా సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎవరిని ఎన్నుకుందాం, ఎవరిని ఏ పదవిలో పెట్టుకుందాం, ఏ మండలానికి ఏ పదవి ఇద్దాం, ఏ గ్రామానికి ఏ పదవి ఇద్దాం అని తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని మా జిల్లా సంఘాన్ని పరిస్థితి తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే మా రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది, ప్రతి సంఘానికి ప్రతి ఊరి గ్రామానికి మన జియో కాపీ సెండ్ చేస్తుంది త్వరలో అందరికి. ఎలాంటి సర్టిఫికేట్ కోసం అందరిలో కాకుండా
క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నేను క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటానంటే మాలా తీసుకోవాలి. నేను మాలా అంటే అది సార్ మా మిత్రుడు మా బాబాయ్ ఇట్లా అయితే ఇట్లా ఇచ్చిన సార్ అంటే నువ్వు అటు మాలా తీసుకుంటావు నువ్వు గోసాగా తీసుకుంటావా మీద కేసు బుక్ చేస్తామని నా మీద ఇప్పుడు శంకరయ్య అని నమ్మారు ఉండే ఆయన నా మీద కేసు బుక్ చేస్తానంటే ఆయన చెప్పిన సార్ మాల మీదే నేను ఇంటర్ కంప్లీట్ చేసింది. తర్వాత ఆర్టీఓ ద్వారా అందరూ కష్టమైన కాదని అయితే ఇక్కడ కాస్ట్ గురించి పెద్ద ఇష్యూగా తీసుకుంటున్నారు మీరు. 91 చెప్పారు, 92 చెప్పారు, కానీ 93, 94 10th రాస్తారు. దానికన్నా ముందే 5 ఏళ్ల ముందు గోసేని కులం అని డైరెక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే డైరెక్ట్ సర్టిఫికేట్ అప్పుడు ఎట్లా చేయాలంటే కుల సర్టిఫికేట్ కుల ధృవీకరణ పత్రం కావాలని చెప్తే నేను అనిలా స్కీమ్ నుంచి అప్పుడు వెంకటేశ్వర సార్ అప్పుడు స్మితా సభర్ వారు కనెక్ట్ ఉండే అప్పుడు నేను ఒక 2 months 2 నెలలు తిరిగిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్పుడు లేదు. అప్పుడు అతను ఏమన్నాడంటే మీరు తప్పు పడతారా మీరు కుంభస్థానం చేస్తారా నీకే గుర్తింపు ఉంది అని చెప్పి నన్ను అడిగింది. అప్పుడు నా దగ్గర నాకు నేనే చిన్నోడిని అప్పుడు నాకు ఏం తెలియదు. సో నేను మన వాళ్ళ దగ్గరికి వచ్చి నేను అడిగిన అప్పుడు నాకు అప్పుడు సపోర్ట్ చేసారు మహేష్ వచ్చింది మరియు రామ్ వచ్చింది నాకు అట్లా అప్పుడే ఒక 10 మందిలో మా వ్యవసాయం వాళ్ళు అప్పుడు వీళ్ళు వచ్చినా కూడా మీరు ఏం చేస్తారో ఒక గుర్తింపు అనేది మీకు ఉందా అని చెప్పి ఇంగ్లీష్ సార్ ఉన్నారు అతను అడిగిండు. సో నేను అప్పుడు ఏం చెప్పలేక నేను ముఖం అంటే ఏం చేయాలో తెలియక నేను మళ్ళీ వచ్చేసిన. అప్పుడు కలమడుగు సత్తయ్య బీఆర్ఓ అంటే మా అన్నయ్య ఉంటుండే మా నరకమ్మ కొడుకు. అప్పుడు నేను ఏం చేయాలో తెలియక మా సార్ని అడిగితే నో అబ్జెక్షన్ ఒకటి ఉంటుంది అది అని చెప్పి అడిగితే అప్పుడు కూడా నాకు ఏం తెలియదు. చెప్పినా కూడా ఎవరు ఇవ్వలేదు. అయితే కలమడుగు సత్య బీఆర్ఓ అప్పుడు బీర్పూర్లో వేస్తుండే మా అన్నయ్య నరకమ్మ కొడుకు. మా నాయన అడిగిన అన్న గిట్ట నేను ఓపెన్ టెన్త్ రాయాలంటే మరి నన్ను రాయనిస్తలేము మరి నేను ఏం చేయాలా అసలు నన్ను రాణిస్తలేరు అని అంటే అప్పుడు కలెక్టర్ స్మితా సభర్ వాళ్ళు వచ్చి నాకు ఒకటి లెటర్ ఇచ్చింది మా అన్నయ్య. అప్పుడు ఆ లెటర్ తీసుకుపోయి నేను ఇక్కడ ఎంఆర్ఓకి ఇస్తే రాయకాలు ఎంఆర్ఓకి వెంకటేశ్వర్ల గారికి ఇస్తే అప్పుడు దాన్ని ఆమోదించి మీరు ప్రోత్సహించిన అని చెప్పి ఒక ముద్రేసి స్టాంప్ ఇచ్చి ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకొని పోయి నేను 10th స్కూల్ ఇస్తే ఓపెన్ 10th చదవడానికి అప్పుడు దాన్ని ఆమోదించి నన్ను ఓపెన్ 10th రాయనిచ్చారు. అది నా పరిస్థితి. అప్పుడు ఒక 3 నెలలు నేను కష్టపడ్డా. నా ఎంబడి అప్పుడే మన కోసం మీరు ఒక 10 మంది నా ఎంబడి తిరిగారు, కానీ ఏ ఆధారం లేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు అనే ఒక భావన నాకు ఇప్పటికీ గిల్ట్ ఉంది. మన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎంత కృషి చేయాలి అంత ఏదాం, కానీ మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలని నా పోరాటం. అంతే. మన ఉపాధ్యక్షులు గారు రాయకల్ ఉపాధ్యక్షులు గారు చెప్పినట్టు 2014 అప్పుడు ఏం జరిగిందంటే మన పిల్లలు ఒక 10 మందిలాగా ఓపెన్ చేస్తుందంటే అలాంటి వాళ్ళకు మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉండే మాకు తెలిసిన పరిచయస్తులతో ఎంపీటీసీ గారు వచ్చారు లోపలికి. అంటే మన పని మీద కాదు, వాళ్ళ సొంత పని మీద వచ్చారు. మేము అందరం కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఆర్ఓ గారు ఏమని మాట్లాడుతున్నాం అంటే మీరు అట్టుకునేటోళ్ళ అని మాట్లాడారు. తనకు తెలియదు మేము ఏంది 4 o'clock, వాళ్ళు ఏంది అంతకుముందు 2-3 రోజులు పోయారు. తర్వాత ఇట్లా అవుతుంది అని చెప్పిన తర్వాత మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు రమేష్ అన్న అని ఇప్పుడు ఉన్న వెంకటేష్ అని వచ్చేది. వాళ్ళు ఓపెన్ రాస్తుంది, వాళ్ళు ఖచ్చితంగా కావాలి. అలాగే నేను ఆఫీస్లో క్లబ్ పని చేస్తున్నప్పుడు రైటర్ అందరికంటే శ్రీరామ్ అని ఉంటున్నాం మన జిల్లాలో. సార్కి ఫోన్ చేసినాం, బాబాయ్ అవుతారు, సార్కి ఫోన్ చేసినాం. తను 4 o'clock వచ్చేది. స్కూల్ అయిపోయాక 4 o'clock వచ్చి సార్ దగ్గర కూర్చుని సార్ గిరి విషయం మరి మా ఊళ్ళకి ఎందుకు ఇస్తలేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడిది మీరు అక్క తినేటోళ్ళ స్క్రీన్ ఆఫ్ లోపల కెమెరా ఉంటుంది కదా సీసీ కెమెరా అది ఆఫ్ చేసి ఉండి మీకు ఎక్కడిది అసలు ఎక్కడికి వెళ్ళి ఇవ్వ అంటుంది. మీరు అక్కున తినేటోళ్ళు కావచ్చు, ఏముంది మీరు మంత్రాలు చేసేటోళ్ళు కావచ్చు. ఇది మాట్లాడారు. దానికి సాక్ష్యం కలమడుగు రమేష్ గారు. మేము అప్పుడు వెళ్ళినాం వీళ్ళతో ఎంబడం.
ఆ తర్వాత ఇక్కడ రత్నాకర్ అని ఉంటారు, సాతార్ల రత్నాకర్ గారు అని, నేను క్లాస్మేట్. తను ఇక్కడ పనిచేయడం వల్ల మాకు జీవో పాస్ కాపీ పంపించడం వల్ల అక్కడ గుర్రం రత్నాకర్ అని మాలో వెంటనే సార్ వాయికి రియాక్ట్ అయ్యి, నువ్వు ఇచ్చినావు వీళ్ళకి జీవో కాపీ, నువ్వు ఎందుకు ఇచ్చినావు, ఆ జీవో పట్టుకుని ఇప్పుడు అడుగుతారు క్యాస్ట్ సర్టిఫికేట్ అని రియాక్ట్ అయ్యింది. అప్పుడు మేము బయటకు వచ్చి తప్పుగా ఏమనుకోకూరి, నేను డ్రింక్ చేసి ఉన్నాం ఆ రోజు కూడా, డ్రింక్ చేసి సాయంత్రం వెళ్ళినాం. ఆ రోజు ఖచ్చితంగా ఏమని మాట్లాడామంటే మేము లేమని, మొత్తానికి లేమని ఇచ్చేయరు, ఎంపీడీఓ మేడం తోటి వెళ్ళి పెట్టుకున్నాం, మేము లేమని ఇచ్చేయరు చక్కగా, మాది ఇంట్లో కూడా పేరు. మేము ఏం చేయాలో అది చేస్తామంటే మా ఎంటీసీ గారు గవ పట్టుకొని తీసుకెళ్ళి వీళ్ళకి ఏదేది కావాలన్నా జీవో కాపీ నేను రిప్పిస్తానని మాట్లాడి ఇప్పుడు ఏదైతే జరిగింది, ఇప్పుడు కల్మాల సత్యయ్య గారు వీళ్ళందరూ మన బదరగడ సీనన్న గారు ముంగడవాడ ఒక 2 రోజులు అదైనాక వీళ్ళకి ఒక 10 మంది మన క్యాస్ట్ సర్టిఫికేట్ 2014 ఇయ్యక 2014 అంటే మన పెద్దలందరూ చెప్పింది 91, 92 ఆ టైంలో చెప్పుకోరు. ఆ టైంలో 97, 96లో సోర్పాక రావి అనేటైనా గోసంగి సంఘం నాకు సర్టిఫికేట్ తీసి ఇచ్చారు అప్పటి పెద్దలు మాకు రైక. ఒకటికి మా చెల్లెనైతే అంత కొడితే ఎల్కేజీ చదువుతుంది, ఆమెకు కూడా గోసంగి సర్టిఫికేట్ ఒకటికే 3కి ఇప్పించారు. అట్లాంటిది మేము పెరిగి ఇంటర్ అయిపోయి మేము క్లర్క్ పని చేసేందుకు వచ్చిన తర్వాత 2004లో 14th ఇవ్వలేదు. మీరు ఏంటి అడక తినేటోళ్ళు, మంత్రాలు చేసేటోళ్ళని మాట్లాడితే అక్కడ ఎంఆర్ఓ తోటి కూడా ఒళ్ళు పెట్టుకోవడం జరిగింది. రమేష్ అన్న, ఆయన మునుగు వెంకటేష్ గారు వీళ్ళంతా సాక్ష్యం ఉన్నారు. అంటే మన పరిస్థితి ఎట్లుంది అని అంటే, ఏమన్నా బాధ ఉంటే చెప్పుర్రి, మేము వస్తాం. ఫోన్ చేస్తే కథ, కరీంనగర్కి ఫోన్ చేస్తే 10 సార్లు రారు పెద్ద మనుషులు. రానప్పుడు మేము ఈ క్యాస్టీరా మీకోసం అందాడుతున్నాం రా అని చెప్పకూరు. ఎక్కడ ఎవరిని బతకాడు బతుకుతున్నాం, కైకిలు చేసుకుంటున్నామో, సిమెంట్ బతుకం మొత్తున్నామో, ఏం చేసుకుంటున్నాం అని బతకాడు బతుకుతుండు. అత్తిరి కార్లలో 2 కార్లు పట్టుకొని 8-10 మంది అత్తిరి, 2 సంఘాలు ఉన్నాయి రైకాలూరులో, ఆ సంఘం పెద్ద మనుషులంగా అత్తిరి, ఈ సంఘం పెద్ద మనుషులంగా అత్తిరి. ఎవరి ఉద్దేశం ఎట్లుంది, ఇక్కడ ఏం జరుగుతుందని మీకు తెలపాయ పేరుతుంది. మీకు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయరు, వెంటనే వస్తామని అంటే 2 రోజులు చూస్తే నెల 15 రోజులే రాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇప్పిపోతుంది. కరీంనగర్లో అప్పుడు మన అధ్యక్షులు వారు వాళ్ళందరూ ఉండే, అప్పుడు మా ఎలిగేటి నారాయణ వాళ్ళు అంటుంటే ఆ టైంలో కూడా మన సంఘం క్యాస్ట్ గురించి స్థలం అంటారు. దానికి కూడా అప్పుడు ఒక 30 మంది దాకా విన్నాం. ఇప్పుడు సాయిబాబాయ్ గారు అధ్యక్షులు వారు బీర్పూర్లో, ఇక్కడ మనకు దగ్గర జగిత్యాల డిస్టిక్ నుంచి ఎంతమంది వచ్చారో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మనకి మంటలు జరిగినప్పుడు ఒక రైకాల నుంచి దాదాపు ఒక 30 మంది, సిరికొండకి అంత లాంగ్ నుంచి ఒక 10 మంది వచ్చారు. అక్కడ ఖచ్చితంగా ధర్నా చేసి ఎస్ఐ గారితో వాగ్వాదం జరిగింది. ఆ వీడియో ఎవరి దాకా ఉంది. కొట్లాడేటోళ్ళు ముంగడుకోయేటోళ్ళని పోనీయాలి. మాట్లాడతానని మాట్లాడమనంటారు, మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే వీడే మాట్లాడుతున్నా. మన దాంట్లో ఉన్నది ఎట్లానంటే వీడే చేసుకొచ్చిండ. ఇలాంటి భగవంతుని దయ వల్ల ఎవరి మనసులో, నేను చిన్నవాడినే, ఎవరి మనసులో పెట్టుకోకండి. అది ముంగడికి వచ్చినా మెప్పించుకునే ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకొకటి చిన్న మనం అందరం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన జిల్లా బాడీ సెక్షన్ చెప్పారు అధ్యక్షుల వారు, ప్రతి ఊరి నుంచి అయితే మన వాళ్ళు అందరు రాలేదు. అధ్యక్షుల వారికి నా విన్నపం, అందరిని కాంటాక్ట్ అయ్యి పాతబాడి వాళ్ళు అయితే అధ్యక్షులు అందరూ రాలేదు. మరి ఏం సమస్యనో మనకు తెలియదు. మరి వాళ్ళు ఎందుకు రాలేరో, వాళ్ళు ఏం మీటింగ్ పెట్టిరో, ఎక్కడ ఏం చేసారో ఇంతకుముందు నాకు తెలియదు. అంతకుముందు కూడా గడ్డం ప్రసాద్ అని కొరకులో ఉంటుండే, ఆయన ఉపాధ్యక్షుల వారు గడ్డం గంగాధర రాజేంద్ర, ఆయన ఉంటే నీళ్ళ ప్రభాకర్ అన్న గారు ఉన్నప్పుడు కూడా అక్కడ లొల్లైంది కరీంనగర్లో. నువ్వు ఏ మీటింగ్ పెట్టినావు, రైకాల్లో 12 కిలోమీటర్లు ఉంటుంది అని అడిగితే దానికి సమాధానం లేదు. ఇట్లా అంటే నేను ఎక్కువ పాల్గొనను, ఎందుకంటే ముంగడ పోయేటోళ్ళను వెనకకిగ్గే సదుద్దేశం లేదు కాబట్టి నాకు ఎక్కువ ఎప్పుడన్నా వీలున్నప్పుడు వస్తా. ముందుకు వెళ్ళేటోళ్ళకు ఖచ్చితంగా న్యాయంతో కృషి చేస్తా. వాళ్ళు పదవి అనేది తీసుకొని పేపర్కు ఫ్లెక్సీ మీద వేసుకొని అవసరం పడి మనకు ఆపద ఉందనంటే రాకపోదు. నేరల వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులు చేసారు, వాళ్ళ క్లాస్మేట్లు సిర్పూర్లోనే కుస్తాపూర్ వాళ్ళు ఉంటారు కదా, పూర్వీసంగా పోతూ మన క్యాస్ట్ సర్వీస్ గోసిగోళ్ళ వాళ్ళు గోసిగోళ్ళు మన గోసాంగాన్ని తీసుకున్నారు. వాళ్ళ క్లాస్మేట్లు కూడా ఉన్నారు, ఈ పెద్ద మనిషికి క్లాస్మేట్లు కూడా ఉన్నారు. మేము ప్రత్యేకంగా అటు పోయినప్పుడు పిలిచి మాట్లాడితే చేస్తే అరే ఇది మీది
ఇది మాది అని చెప్తే కూడా మరి మా వెనకటోళ్ళు ఇట్లా చేసిర్రా మేమేం చేయగలుగుతాం. అప్పట్లో యుద్ధాలే రక్తాలైనాయి అని చెప్పంగినోడు, మేము అక్కడ పాల్గొనలేం కానీ చెప్పంగిన్నాం. అంటే మనోళ్ళది ఏంది, ఇప్పుడు ఏదైనా సంఘం ఉంది దీనికి చేసుకొచ్చినాం, గీడికి వెళ్ళి ఒక రూపాయి ఆదాయం తెచ్చినాం, లేకపోతే మనోడు ఒప్పుకోలకు పోయి సాయం చేసిడు అని చెప్పినాం అనుకో, నువ్వే చేసినావు. మరి మా అన్న నాకు ఇవి ఆపద వచ్చింది. సమావేశంలో వచ్చేటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు గన్నారం రాజేష్, అది కానాపూర్ గ్రామం, నిర్మల్ జిల్లా. బట్ ఆదిలాబాద్ ఇప్పుడు నిర్మల్ జిల్లా. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం గురించి అంటే నేను చెప్పాల్సిన ముందే చెప్పేసిన, ఎందుకంటే సమయభావం లేదు. చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చారు, ఎండలు కూడా ముదిరినాయి కాబట్టి చాలా లేట్ అయితే చెప్పేసి నేను ముందే చెప్పేసిన. మెయిన్ మోటో ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, కుల సర్టిఫికేట్ల ఇష్యూ సాల్వ్ అయిపోయింది. మెయిన్ విషయం ఇప్పుడు ఏంటంటే మన యొక్క ఉనికి, మన అస్తిత్వాన్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా మనం అడుగులు వేయాలి. అంతకుముందు మనకు నకిలీ గోసంఖ్యల బెడదాడు ఒకటి ఉండే. మన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు, ఆయన జిల్లా అధ్యక్షులు ఉన్న సమయంలోనే ఆ యొక్క బెడదను 99% మనకు సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఇంకొక 0.5% యొక్క నకిలీ గోసంఖ్యల బాధ ఒక 0.5% ఉంది. ఇంచుమించు అది కూడా ఈ కొద్ది రోజులు అది కూడా క్లియర్ అవుతుంది. దాని గురించి మనం అంత పెద్ద బాధపడాల్సిన అవసరం వాళ్ళకి ఎంతగానే లేదు. బట్ మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మన కుల ఉనికి, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం. గోసంఖ్య అంటే ఎక్కడైనా పోతే ఇందాక మిత్రులు అనుకున్నట్టు గోసంఖ్య అంటే ఏంటిది, ఎస్సీ అంటే మాలన మాదిగన, ఎక్కడికన్నా పోతే ఎంత ఉన్నతమైన కంటే ఎంత సామాజికంగా ఎదిగినా రాజకీయంగా ఎదిగినా మీరు ఏం చేస్తారంటే ఎస్సీ అంటే మాలన మాదిగన అంట. లేకుంటే ఒకటా రెండా అంటే మాలన మాదిగన. కాకపోతే గోసంఖ్య అంటే ఈ గోసంఖ్య అంటే ఏంటిది, దీనికి గల కారణం ఏంటంటే చాలా మట్టుకు మన విలేజ్లల్లో చెప్పుకోవట్లేదు. తోటి సామాజిక వర్గాలు, మన చుట్టుపక్కల ఉన్న మాల సహోదరులు, మాదిగ సహోదరులు, వాళ్ళకు కూడా చెప్తే మీరు ఏ క్యాస్ట్ అంటే మాదిగా, మా సహోదరులకు గోసంఖ్య అంటే ఇది ఒక క్యాస్ట్ మేము ఇల్లే అంటారు. ఈ రోజు కూడా ఈ సంఘ భవనం కూడా ఇంత బ్రహ్మాండమైన సంఘ భవనం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశం మంత్రిమే. ఈరోజు వచ్చి మీరు మేము క్యాస్ట్ పెట్టుకుంటామంటే గోసంఖ్య అంటే ఏంటి అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గోసంఖ్య అనేది ఎక్కడ వినిపిస్తలే, అంతకొంత వినిపించింది ఒకప్పుడు అంటే నకిలీ గోసంఖ్య వెళ్ళి భిక్ష అంటే చేస్తారు, అదే వినిపించింది, అది గతం కదా. ఇక మీదైనా కూడా ఎందుకంటే మనకు ఒక ఐడెంటిఫై వచ్చింది. ఇంతకుముందు చెప్పుకొని కొంచెం భయపడ్డాం, ఏంటంటే గోసంఖ్య అంటే భిక్ష అన్న వేస్తారు ఇట్లా అని చెప్పేసి కొంచెం భయపడ్డాం, అదే మమ్మల్ని చులకనే చూస్తున్నారని. ఇక మీద మనకు ఆ బెడదలేదు కాబట్టి ధైర్యంగా ఎక్కడికైనా పోతే ధైర్యంగా చెప్పండి నేను గోసంఖ్య అని చెప్పుకోండి. ఎస్సీ అంటే మాల మాదిగా కాదు, మాల మాదిగా మాకు సంబంధం లేదు, మాకంటూ ఒక ఐడెంటిఫై ఉంది, మాకు సెల్ఫ్ కాస్ట్ ఉంది, మరి గోసంఖ్య అని చెప్పి ధైర్యంగా చెప్పండి. ముఖ్యంగా కుల బాంధవులకు, పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకు చాలా మట్టుకు చెప్తున్నా, దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పాదాలను కూడా వందన చేసి చెప్తున్నా, మన తోటి సామాజిక వర్గాలకు మన క్యాస్ట్ ఉనికిని చాటండి, దయచేసి రిక్వెస్ట్. తోటి సామాజిక వర్గాలు మనం ఒక సమావేశం అవుతుంది. ఇప్పుడు ముందు కూడా కార్యక్రమాలు ఉన్నాయి, అంబేద్కర్ జయంతి ఉంటుంది, వర్ధంతి ఉంటుంది, సావిత్రిబాయి పూలే వర్ధంతి ఉంటుంది. మన సోదరులు చేసి చిన్న మిస్టేక్, దయచేసి ఎవరు కూడా అన్యాయం భావించదు. చెప్తున్నా, కరెక్షన్ చేసుకోండి. ఒక సమావేశం ఉంది, ఒక ధర్నా ఉంది, ఒక ర్యాలీ ఉంది. మనం ఏం చేస్తాం, తోటి సామాజిక వర్గాలైన మాల మాదిగ సహోదరులతో, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన సహోదరులతో పోయి అక్కడ సమ్మెలో పాల్గొంటాం, ఆ ర్యాలీలో పాల్గొంటాం. మనం 100కి 98% మనం కష్టపడతాం, పేరు వాళ్ళకు పోతుంది. వెనకాల చూస్తే మాల సంక్షేమ సంఘం, మాదిగ హక్కుల పోరాట సమితి ఉంటుంది, గోసంఖ్య జెండా కనబడదు, గోసంఖ్య పేరు కనబడదు. కనీసం ఎక్కడైనా ప్రెస్లలో కూడా గోసంఖ్య క్యాస్ట్ నుంచి పలానా వ్యక్తి వచ్చినట్టు ఎక్కడ కూడా కనిపించాలి. అంబేద్కర్ మీటింగ్ పోయినా అక్కడ కూడా పెట్టు ఎంత 200 పెడితే ఫ్లెక్స్ వస్తాయి, 300 ఫ్లెక్స్ వస్తాయి, పెట్టు గోసంఖ్య సంక్షేమ సంఘం కానాపూర్ పెడతావా, నిర్మల్ పెడతా, ఎక్కడి నుంచి అడిగినా పెట్టుకో. అదేదో కొత్తగా కనిపిస్తుంది. ఏ తమ్ముడు మీరు ఏం క్యాస్ట్ అన్న, మాది గోసంఖ్య చెప్పండి, చెప్పుకోండి, ధైర్యంగా చెప్పుకోండి, భయం లేదు. అక్కడ పోతాను అందరిలో గుంపులో పోతాను, వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ ఇస్తారు. ఉన్నట్టుగా మొన్న కరీంనగర్ అంత పెద్ద ఎత్తున దాదాపు నెల రోజులు శ్రమించి అహర్నిశలు కష్టపడి నిద్రాహారం లేకుండా ఉపాస ముక్కులని మన జాతిని డెవలప్ అయ్యాలని, మన సంఘాన్ని అభివృద్ధి చేయాలని, మన పిల్లల భవిష్యత్తు కోసం మేము కష్టపడితే అక్కడ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ వేరే మీటింగ్లో పోతాం, వర్గీకరణకు సంబంధించిన మీటింగ్లో పోతాం. మనం వేరే మనకు అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? వర్గీకరణ ఈ రోజు కాకుండా రేపు కొట్లాడదాం, వర్గీకరణ రేపు పిలుపునిస్తాం, రండి. కలెక్టరేట్ ముట్టడేద్దామా, సెక్రటరీ ముట్టడేద్దామా, రండి. మన సంఘం తప్పకుండా కొట్లాడదాం. వేరే సామాజిక వర్గం నుంచి పోతే వాళ్ళ పబ్లిసిటీ తీసుకుంటారు తప్ప మన డెవలప్మెంట్ ఎప్పుడు కూడా మనకి పంచివ్వడు. వాళ్ళ సర్ప్రైజ్లు వాళ్ళు చూసుకుంటారు తప్ప మన గురించి ఎవరు కూడా ఆశించారు. మనకు అరే వీళ్ళు మనకు వచ్చింది, వీళ్ళకి కొంచెం ఇద్దామని ఎవరు ఆశించారు.
మన వాళ్ళు అక్కడ మీటింగ్ పెడుతుంటే వీళ్ళపై వర్గీకరణ గురించి మాల సోదరులకు మాదిగ సోదరులకు మొన్నింది లక్ష డబ్బులు 1000 గొంతుకలు. దానికి మనకు సంబంధం ఏందన్నా? దానికి మనకు సంబంధం ఏంది? నేను గౌరవిస్తా, మందకృష్ణ మాదిగని నేను గౌరవిస్తా, నేను రెస్పెక్ట్ ఇస్తా, నేను పెద్ద ఫ్యాన్ని, నేను ఆయన తక్కువ పడట్లే. దానికి మనకు సంబంధం ఏంది? ఇక్కడ నీ జాతి వెనుకబడిపోతుంది, నీ జాతిని తొక్కేస్తున్నారు, నీ జాతి ఉనికి కోల్పోతున్నా, నీ జాతి అస్తిత్వం కోల్పోతున్నావు, నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. రా నీ జాతి కోసం కొట్లాడు. ఆడపై మందకృష్ణ మాదిగ అన్నప్పుడు 1000 గొంతుకలు, లక్ష గొంతుకలు, 1000 డబ్బులు 1,00,000 గొంతుకలు. ఆయన నీ ముఖం కూడా కనిపించేది, నీ పేరు కూడా కనిపించేది, నీ ఊరు కూడా కనిపించేది. ఆడపై నువ్వేం చేస్తావు? ఆ తొక్కిసలాటలో పోయి ఏమొచ్చింది? మన జాతికి ఒరిగేది ఏంటి దానివల్ల? ఇంకేదో రాజకీయ నాయకుడు వస్తాడు, దానివల్ల ఒరిగేది ఎన్ని రోజులు జెండలు మోస్తావు? నువ్వు నాయకుడు కావా? నీ కులం నుంచి నువ్వు రాజకీయ రావద్దా? నీ కులం నుంచి నీకు సామాజికంగా నువ్వు ఎదగవా? రాజకీయంగా ఎదగవా? నీ పిల్లల భవిష్యత్తు గనే కానీ ఉంటావా? అదే నేను వ్యవసాయం చేసినా నా పిల్లలు వ్యవసాయం చేయాలని, వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయాలి, అక్కడనే ఉందమ్మా. మన పిల్లల్ని మనం చదివించుకోవద్దా? పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి రానున్న రోజుల్లో మన గోసంగి సంక్షేమ సంఘం ఉవ్వెత్తున ఊసిపడాలా. ఇలాగైతే 59 ఎస్సీ కులాల్లో మాలలు మాదిగలు వాళ్ళ హక్కులు ఏ విధంగా అయితే కొట్లాడి తెచ్చుకుంటుందో మనం అంతకు రెట్టింపు ఉత్సాహంతో కొట్లాడి మన హక్కుల్ని, మన ఫలాల్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మనము గోసంగి ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ అత్యధిక ఫలాలు మాత్రము మనం పొందలేకపోయినాము. అంబేద్కర్ సార్ అందించిన రాజ్యాంగ ఫలాలు ఇంకా ఎక్కువ మనం తీసుకోవాలా. మన కులస్తులు ఎక్కడైనా సరే మన వాళ్ళని చదువుకోవడానికి మీరు ఎంకరేజ్ చేయండి. చదువుకునే వ్యక్తులు ముందుకు తీసుకుపోండి. మన గోసంగి కుల సంఘం విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా ఎదిగే విధంగా మన కృషి చేయాలా. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన వాళ్ళు ఎక్కువ మట్టుకు ఓడిపోయినా సరే గెలిచినా సరే అన్ని ఎలక్షన్లో బరిలో ఉండండి. ఎవరు పోటీ చేస్తున్నారంటే పలానా గోసంగికి సంబంధించిన ఆయన పోటీ చేస్తున్నారని చెప్పేసి మన కులం బయటకడతా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నా. మరి ఈ సమావేశం తర్వాత మా రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉంటుంది. మరి ఈ జిల్లాకు వచ్చిన తర్వాత మీరు మీ నుంచే మేము జవాబు మేము కోరినాము. మీ నిర్ణయం మేరకే మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి మీరు ఈ జిల్లా యొక్క జిల్లా కమిటీని కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. దానికి కూడా మీరు గడువు ఒక 1 వీక్ అడిగితే మేము 1 మంత్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైతే ఇక్కడ జిల్లా కమిటీ ఏర్పాటు చేయబోతారో మాకు కూడా సమాచారం అందజేయండి. ఈ రోజు ఏ విధంగా దర్శనమో ఆ రోజు కూడా ఖచ్చితంగా సమావేశం మేము హాజరవుతాము. ఖచ్చితంగా కమిటీని ఏర్పాటు చేద్దామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా మనకు ఎన్నో రాష్ట్ర కమిటీ ఏర్పడినప్పటికీ కూడా రాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా నోచుకొని దుర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎన్ని రోజులు బతికినాం. ఎవరికి కూడా ఒక ఎంపీ, ఒక మంత్రి, ఒక స్థాయి ఒక కలెక్టర్ దగ్గరికి, అంతకు మించి స్థాయి దగ్గరికి పోయి మనం ఒక ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయి మనకు రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే నేను నిజామాబాద్ జిల్లాకి చెప్తా. మొన్న ఎస్సీ వర్గంలో భాగంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసిళ్ళు. ఆ కమిషన్కు మేము నిజామాబాద్ జిల్లా లెటర్ ప్యాడ్ మీద నేను రాష్ట్రం మొత్తం మీద ఉన్న మా జనాభా గింతున్నది, మా బాధ గింతున్నది, మా చరిత్ర ఇది, మేము గొప్పలం, మేము గోపులం రాష్ట్ర ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఏందన్నావంటే, సార్ నేను ఈ జిల్లా గౌరవ అధ్యక్షుడు సార్, ఈ లెటర్ ప్యాడ్ ఏంటంటే నిజామాబాద్ జిల్లా, మరి రాష్ట్రం మొత్తం చెప్తున్నారు, రాష్ట్రం లెటర్ ప్యాడ్ మీకు లేదా, రాష్ట్ర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అనే దుర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మాకు అంటే మీరు అనుకున్న స్థాయిలో మేము పనిచేయకున్నప్పటికీ మేము జాతి కోసం పనిచేస్తున్నామని మాత్రం మీరు గుర్తుంచుకోవాలని మమ్మల్ని గురించకుండా పర్వాలేదు, మేము చేసే పని గుర్తించండి. మాకు మీ ప్రోత్సాహాన్ని, మీ ఉత్సాహాన్ని మాకు అందజేయండి. మీరు ఎంత సపోర్ట్గా మాకు నిలబడితే మేమంతా గోసంగి జెండా అంత పెద్ద ఎత్తున తీసుకుపోతాం. ఈ జెండాలు కండువలు కూడా నేను నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీటికి రూపకల్పన చేసి దీన్ని అప్పుడు ఉన్న మంత్రి కొప్పులీశ్వర్ గారి చేత నేను హైదరాబాద్ మినిస్టర్ హెడ్ క్వార్టర్స్లో దీన్ని ఆరోపణ చేసినాను. ఆరోపణ చేసిన తర్వాత అప్పటి వరకు అంబేద్కర్ జయంతి అని అంటే ఇక మాల మధ్యలో ఓడు వాళ్ళ వారసులు లేక దండలు వేసుకున్నాడు, వాళ్ళ బయట కనబడు. దీని తర్వాత నిజామాబాద్ జిల్లా మొత్తం అన్ని గ్రామాలు అంబేద్కర్ సార్ జయంతి రోజు మా జిల్లా కమిటీని వేసుకొని పోయి నేను ప్రతి దగ్గర ఈ జెండాల ఆవిష్కరణ వేసుకుంటా వాళ్ళకి పిలుపునిచ్చిన ప్రతి అంబేద్కర్ జయంతి రోజు ఈ జెండా మీరు మళ్ళీ ఆవిష్కరణ అయ్యేలా మీరు అంబేద్కర్ దగ్గరికి పోయి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతుంది. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ మన జెండా ఎగరాల. ఎందుకంటే మాదిగా మీటింగ్ పెట్టినా, కాపు మీటింగ్ పెట్టినా, రావు మీటింగ్ పెట్టినా, ఇంకో యాదవ్ మీటింగ్ పెట్టినా వాళ్ళ జెండా ఉన్నది, కండువా ఉన్నది. రోడ్డు మీద పోతే గుర్తుపడతారు. నల్ల చూడగానే మాది ఎంఆర్పిఎస్ అంటారు, పచ్చ చూడగానే మాల అంటారు. మరి మనల్ని ఏం చేయమంటారు? మనకు కూడా గుర్తింపు రావాలంటే మన జెండాలు కూడా గ్రామ గ్రామాలు ఎగరాల. మన కండువాలు కూడా ఇక మీటింగ్ పెట్టినామంటే ఓలా మీటింగ్ ఎట్లా వెళ్తుంది? మనకు కూడా మన కండువాలు ఉండాలి. మేము కండువాల జెండాలు కూడా అవిటిని కూడా కొత్తగా తయారు చేసే దిశ కూడా అడుగులు వేస్తున్నాము.
మీరందరూ మాకు మద్దతుగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని జిల్లా కమిటీ భవనాలు ఏర్పాటు చేద్దాం. అన్ని జిల్లా నాయకులకు మనం కలుద్దాము. దానికోసము రాష్ట్ర స్థాయిలో కూడా మనం సంఘబలం కోసం మనం కొట్లాడదాము. యాడికి మీకు కూడా ఇక్కడ లోకల్ జిల్లా నాయకులతో ఏమైనా సత్సంబంధం కూడా నాకు చెప్పండి, నేను కష్టం మీరు మనం తీసుకుపోండి. ఖచ్చితంగా ఏ బీజేపీ కానీ బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అని ఏ పార్టీ అయినా సరే మనకు పైన చెప్పులు రాష్ట్ర కాబట్టి వస్తుంది, మీకోసం పనిచేస్తా అని చెప్పి అందరికి తెలియజేస్తాం. ఓకేనా? ఇక మన ఈ జగిత్యాల నిజామాబాద్ వరకే సంఘ భవనాలు ఉన్నాయి. సంతోషపడాల. నేను గ్రామ కరీంనగర్ వరంగల్ తిరుగుతూ ఉంటే 0.12% మాత్రమే సంఘ భవనాలు ఉన్నాయి. 100, 200, 300 మంది సంఘ భవనాలు లేవు. వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే, అందరూ అర్థంగా ఎదిగి మనకంటే ఎదిగినోళ్ళు. మనము చాలా చైతన్యంగా ఈ నిజామాబాద్ కానీ జగిత్యాల కానీ నిర్మల్ కానీ చైతన్యంగా ఉన్నాం మన సంఘాలు. ఇంకా కొద్దిగా ఉపెత్తున ఎగిసిపడితే ఖచ్చితంగా మన ఫలాలను మనం సాధించుకుంటాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. మనము ఎస్సీ వర్గీకరణలో మనల్ని ఎస్సీ మాల ఉపకులంగా చేర్చడం జరిగింది. గతంలో వర్గీకరణ జరిగింది, మనల్ని మాల ఉపకులంగా చేర్చిలు. అప్పుడున్న పరిస్థితుల్లో మన నాయకులు దానికి ఓకే అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ పంజాబ్ కోర్టులో ఈ కేసు నడిచినప్పుడు అక్కడ ఏం చెప్పిళ్ళు, ఎవరైతే అణచివేతకు గురైల్లో ఎవరైతే వెనుకబడున్నారో వారికి ఫలాలు అందేయాలని చెప్పేసి ఆ వర్గీకరణలో వారికి ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు కోర్టు తెలియజేస్తే మరి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రం ముందుగా వచ్చింది వర్గీకరణకు. ఇక్కడ వచ్చిన తర్వాత జనాభా ప్రతిపాదికన మాత్రమే ఎస్సీ వర్గీకరణ చేసింది. ఎవరు జనాభా ఎక్కుంటే వాళ్ళకు రిజర్వేషన్ ఎక్కించే ప్రయత్నం చేసి తప్ప ఎవరికి ఫలాలు అందలేవు. అంబేద్కర్ సార్ ఏం కోరుకున్నాడని చెప్పేసి దాని గురించి పట్టించుకోలేదు. మరి వాళ్ళు తీసుకున్న విధానంగా వాళ్ళు రాజకీయంలో ఎత్తుకడంలో భాగంగా ఓటు బ్యాంకే రాజకీయానికి అవసరం కాబట్టి ఎవరు ఎక్కువ జనం ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా మరి మనం కూడా మనం ఏమైనా తక్కున్నామా? మాలమాదిగల తర్వాత అత్యధిక జనాభా 1,00,000 కంటే పైగా జనాభా ఉందా మన గోసంగి కులం. కానీ చెప్పుకున్నాం ఎక్కడన్నా దానికోసం కొట్లాడు. రోడ్డు మీద ఇప్పుడు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగన్న ఒక పిలుపునిస్తే మొత్తం మాదిగలు అందరు వాట్సాప్ స్టేటస్ వల్ల ఆయన పిలుపునిచ్చింది ఉంటది, అలా లోకల్ గ్రూపులలో ఉంటది. ఈ రోజు పోయిన తర్వాత మీరు ఎంతమంది మా రాష్ట్ర అధ్యక్షుడు సాయి చరణ్ మీటింగ్ అంటే మీరు ఎంతమంది పెడతారో నేను చూస్తాను. దీనికోసం కొట్లాడు. ఎందుకంటే మీరు అంబేద్కర్ సంఘాలు మీకు రాయకల్లో కూడా ఎన్నో సమావేశాలు మీరు వైళ్ళు అక్కడ బాలమహానాడు అధ్యక్షుడు ఫోటో ఉన్నది, మా మందకృష్ణ ఫోటో ఉన్నది. మరి మీరు పోయినందుకు మీ నాయకుడు ఎవరు? మీ నాయకుడు మందకృష్ణ కనబడితే మాదిగలు కనబడంటే ఏ ఆఫీస్ కన్నావో ఏ నాయకుడు అనుకో సార్ ఎంఆర్కేస్ అనగానే అది మందకృష్ణ మాదిగ మనుషులు పని చేస్తున్నా చేస్తారా? అట్లా ఆ విధంగా మీరు నన్ను ఒక నాయకుడు కనుక నన్ను ముందరికేసినప్పుడు మీరు నన్ను చాలా బలంగా తయారు చేయాలి. మీరు నాయకుడు అనుకున్నప్పుడు చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో కానీ ప్రెస్ లో కానీ దాంట్లో ఎక్కువ పెద్ద స్ప్రెడ్ చేసుకుంటా గోసంగి అనే దాన్ని ఎంత గట్టిగా మీరు తీసుకుపోతారంటే అరే చాలా మాది కనుక మీరు గోసంగి కూడా ఒకటి ఉన్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కడికి అంతే కదా జై జై గోసంగి గోసంగి నాయకత